దావూద్ ఇబ్రహీం వాడు ఇక్కడికి ఫోన్ చేస్తాడు. దావూద్ ఇబ్రహీం ఫోన్ చేశాడు, నువ్వు 10 కోట్లు పంపేయాలని పంపించేయాలి. దావూద్ ఇబ్రహీం ఉన్నాడా లేదు తెలియదు, కానీ వీడు మాత్రం 10 కోట్లు పోతాయి. నేను చూశాను టెర్రరిస్టులు ఎక్కడో ఉంటారు. పలానాడికి చెప్తే నువ్వు ఇంత పంపించమంటే ఆ లెటర్ ఫేక్ అయినా డబ్బులు పంపించి మూడో వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు. అదే పరిస్థితి రాష్ట్రం. మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. అందుకే చాలా మంది సెటిల్మెంట్లు చేసుకుంటే 40 ఏళ్లుగా సంపాదించిన ఆస్తి వీళ్ళకి రాసిచ్చేసి వాటా రాయించే వాళ్ళు ఉన్నారు, టోటల్గా రాయించే వాళ్ళు ఉన్నారు, లేకుంటే వదిలేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ బయట మాట్లాడకుండా ఇప్పటికి కూడా భయపడే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో మీరు చూస్తే రాష్ట్రంలో కొండలో బ్రెజిల్ ప్రెసిడెంట్ తో ఆయన అవుతానే విజయసాయి రెడ్డి ఒక ట్వీట్. వీళ్ళు ఎక్కడికి వచ్చారో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు కంటైన్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయ్యింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఈ స్టేట్మెంట్ చూడండి. క్లియర్ గా కంగ్రాచులేషన్స్ టు లూయిస్ ఇనాషియో లూలా డా సిల్వా on being elected as the new president of Brazil, hoping that the new government will strengthen democracy in the country and put an end to years of decisive administration. బ్రెజిల్ ప్రెసిడెంట్ తో కనెక్షన్ ఉంది. గొప్ప నాయకుడు కదా ఆయన, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి కాదు, ఇంటర్నేషనల్ మాఫియా.